ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. తాను ప్రమాణం చేసిన విధానాలకి భిన్నంగా ఉంది గనుక తక్షణమే ఆయన మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి మంత్రులు న్యాయశాఖకి న్యాయం చేయలేరు కనుక దీని మీద కూడా హైకోర్టు కూడా ఒక నిర్ణయం చేసి తగిన విధంగా ఆదేశాలు జారీ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోపక్క ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే సర్వే రిపోర్ట్ చూసాం. సర్టిఫికెట్లు ఇవ్వడానికి జనన మరణ సర్టిఫికెట్లు కానీ కుల సర్టిఫికెట్లు కానీ ఇవ్వడానికి సాలీనా 2,000 కోట్ల రూపాయలు అధికారులు ముడుపులు తీసుకుంటున్నారని చెప్పారు. అసలు ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉందా? ముఖ్యమంత్రిగా ఆ పదవిలో ఉండటానికి తగినవాడా అని నేను అడుగుతా ఉన్నాను. గతంలో తెలుగుదేశం హయాంలో గ్రామ సభల్లో డైరెక్ట్గా వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించి అవినీతిని పారదోలితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో అవినీతి జరుగుతూ ఉందంటే సామాన్య ప్రజల ఇక్కట్లు ఎంత పెరిగిపోయినాయో, అవినీతి ఏ విధంగా ఓడల మర్రిలాగా పెరిగిపోయిందో మనం ఆలోచించినప్పుడు ఈ ముఖ్యమంత్రి సిగ్గుతో తలవంచుకోవాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రకటన చేసినందుకు, దాన్ని అరికట్టలేనందుకు ఈ రచ్చబండ ఒక రొచ్చుబండగా మార్చుకున్నావే కానీ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, అవినీతి అక్రమాలను తొలగించేదానికి వేదికగా నువ్వు వాడలేకపోతున్నందుకు నువ్వు తక్షణం రాజీనామా చేయాలని కూడా ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామాన వార్డున జరిగిన రచ్చబండ కార్యక్రమాన్ని కేవలం మండల స్థాయికో నియోజకవర్గ స్థాయికో మార్చుకునే పరిస్థితికి వచ్చావు. ఇది ప్రజల సమస్యను పరిష్కారం చేయడం లేదు. ఫలితంగా అవినీతి మీరే ప్రోత్సహిస్తున్నారు, మీ పార్టీ నాయకులు మీరు ప్రోత్సహిస్తున్నారు కనుకనే అవినీతి విధంగా పెరిగిపోయింది. కనుకనే తక్షణం మిమ్మల్ని మీరు తొలగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న